ఖండించలేని పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉంటాం. ఎంజీ రావు గారు, ప్రధాని మోదీ అంటేనే అంటే ఏదైనా ప్రధానికి హై సెక్యూరిటీ ఉంటుంది, అందులోనూ విదేశీ పర్యటనలు అంటే మరింత సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఈ కుట్ర ఎలా బయటపడింది? ఓకే, మోదీ హత్యకి ఎవరో ప్లాన్ చేశారు అనేది ఆ విషయం ఎలా బయటపడింది? అండ్ మోదీ ఇది నిజమైతే మోదీ ఎలా సురక్షితంగా బయటపడ్డారు? టియాన్జిన్ స్టేట్కి ఎందుకు వెళ్ళారు? టియాన్జిన్ సిటీ అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అవ్వడం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా చైనాలో పర్యటిస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ టియాన్జిన్ స్టేట్లో అటు జపాన్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చి 2 రోజులు అక్కడ స్టే చేయడానికి టియాన్జిన్ నగరంలో వాండా విస్తా అనే హోటల్లో ఆయనకి సూట్ ఇవ్వడం జరిగింది. వాండా విస్తా, ఈ యొక్క విస్తా హోటల్లో ఆయన మీద విషప్రయోగం జరగబోయిందా అంటే విషప్రయోగాలు ఎలాంటివే చేయగలుగుతారు, ఎందుకంటే హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్ అది. చైనా కూడా చాలా జాగ్రత్తగా అది నో ఫ్లై జోన్ అని, ఆ తర్వాత జామర్స్ పెట్టడం అని, వాళ్ళ చైనీస్ యొక్క ఆర్మీ డిప్లాయ్మెంటు, ట్రాఫిక్ కంట్రోల్ అనేది హయ్యెస్ట్ సెక్యూరిటీ తీసుకుందండి. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఆల్మోస్ట్ 20 దేశాధినేతలు రావడం జరిగింది. అది కూడా పుతిన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇలా ఎంతో అత్యున్నత నేతలు వచ్చారు కాబట్టి దాన్ని హై సెక్యూరిటీ జోన్ కింద ప్రకటించడం జరిగింది. జీ జిన్పింగ్ కూడా అక్కడే ఉన్నారు అదే సిటీలో, కాబట్టి అది కూడా బీజింగ్కి దగ్గర. ఇంత హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్లో ఈయన మీద హత్యా ప్రయత్నం ఎలా జరుగుతుందంటే అది అన్ఇమాజినబుల్, మనం ఊహించలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మొసాద్, ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాదు ఇరాన్ క్యాపిటల్లోకి వెళ్ళి టెహరాన్లోకి వెళ్ళి ఎలా సంహరిస్తుందో చూస్తే స్పైయింగ్ ఏజెన్సీస్ ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఓకే, ఎంతవరకైనా ఎంత సెక్యూరిటీనైనా బ్రీచ్ చేసేసి చంపేయగల ఒక నేతను అనమాట, అంత అలా ఉంటుంది. అంటే సిఏ అంటే అత్యున్నతమైన మొసాద్కే ట్రైనింగ్, మొసాద్కే మాతృ సంస్థ లాంటిది, ఇజ్రాయెల్ మొసాద్కే మాతృ సంస్థ లాంటిది సిఐఏ. ఎంతో 100 మందిని అది సంహరించడం జరిగిందండి. అలాంటి దానికి ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కుట్ర ఎలా జరిగిందంటే, ఆ రోజు కుట్ర ఉండడం వల్ల వ్లాడిమిర్ పుతిన్ ఏంటంటే కేజీబీ ఒక స్పైయింగ్ ఏజెన్సీ హెడ్గా పనిచేసిన అనుభవం ఉంది. గత 25 సంవత్సరాలుగా రష్యాకి అధినేతగా ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్న ఒక నిష్ణాతుడు అనమాట. ఎందుకంటే ఆయనే ఒక స్పైయింగ్ ఏజెన్సీ హెడ్, ఆయనే పెద్ద స్పై ఏజెంట్ కూడా. అలాంటి నేతకి ఆ రష్యా యొక్క ఈ బహిర్గతం, రష్యా యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్, స్పైయింగ్ ఏజెన్సీస్ నుంచి సమాచారం ఉంది కాబట్టి ఆయన అక్కడికి వచ్చింది అని వస్తున్నాయి వార్తలు మనకి. ఆయన హోటల్కి వాండా విస్తా అనే ప్రైమ్ మినిస్టర్ స్టే చేసిన హోటల్కి వచ్చి 15 నిమిషాల పాటు అక్కడ ప్రోటోకాల్ని పక్కన పెట్టి వెయిట్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారు కారులోకి వచ్చిన తర్వాత 45 నిమిషాల పాటు తన ఆరిస్ సెనెట్ లిమోనోస్ అనే ఒక వెహికల్లో, అది వెహికల్ ఎలాంటిదంటే మిసైల్ వేసినా కొట్టలేరనమాట. ఆ వెహికల్లో కూర్చోబెట్టుకున్నారు. అది సప్రెషన్ ఉంటుంది, ఏది ఫైర్ సపరేషన్ ఉంటుంది, మిసైల్, బుల్లెట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయండి. ఆక్సిజన్ కూడా ఇండిపెండెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది, అందులో హైయెస్ట్ ఇంక ఫుల్ సెక్యూరిటీ. దానికి బీజింగ్ డిప్లొమాటిక్ వీసా ఇవ్వడం జరిగింది చైనా ఇచ్చింది. కాబట్టి రష్యా అధ్యక్షుడు డైరెక్ట్గా కారు తీసుకుని ఆ కారులో ఫ్రీగా ఆయన తిరుగుతాడనమాట చైనాలో, ఆయన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆయనే డైరెక్ట్గా ఆ కారుని అక్కడ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ వాండా విస్తా హోటల్ దగ్గరికి అక్కడ 15 మినిట్స్ వెయిట్ చేసి అక్కడికక్కడే ప్రైమ్ మినిస్టర్కి కారు వెయిట్ చేస్తున్నా రమ్మనడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ అన్నీ వేసుకోవడానికి టైం పడుతుంది. ఆ 15 మినిట్స్ ఆయన వెయిట్ చేయడం జరిగింది. అది అత్యున్నతమైన ప్రోటోకాల్ అన్నీ పక్కన పెట్టడమే. చాలా జాగ్రత్తగా వినాలి, ప్రైమ్ మినిస్టర్ కానీ మోడీ కానీ ప్రోటోకాల్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ షెడ్యూల్ ఉంటుందండి. అలా వెళ్ళరు ఒక హోటల్ దగ్గరికి. 15 మినిట్స్ వెయిట్ చేయడం అంటే అది అసాధారణం అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా అసాధారణమైన విషయం అనమాట, అది జరగదు అలాంటిది. మళ్ళీ అక్కడ వెయిట్ చేసి తర్వాత కారులోకి వచ్చిన తర్వాత 45 నిమిషాల పాటు ఆల్రెడీ తర్వాత మీట్ అవ్వాలి. షాంఘై కోఆపరేషన్ వెన్యూ మీద మీట్ అవుతారు, వాళ్ళకి డిప్లొమాటిక్గా మీట్ అవ్వడానికి వాళ్ళకు కూడా షెడ్యూల్ ఉంది. అది కాకుండా 45 నిమిషాలు కారులో ఎందుకు చక్కర్లు కొట్టారనేది పెద్ద క్వశ్చన్. కారులో అంతసేపు ఏం మాట్లాడుకున్నారంటే చాలా గాంభీర్యంగా, చాలా మెజెస్టిక్గా ఉన్నాయంట వాళ్ళ ఫేసులు. అక్కడ ఎవ్వరూ లేరు, ట్రాన్స్లేటర్ లేరు, ఎవ్వరూ లేరు. కారులో వాళ్ళే కూర్చుని 45 నిమిషాలు చర్చించుకోవడం జరిగింది. అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ మీద అటెంప్ట్ చేయబోయేదాన్ని తప్పించడానికి పుతిన్ అక్కడికి వచ్చారు. చైనా కూడా సహకరించింది పుతిన్ గారికి, కాబట్టే ప్రైమ్ మినిస్టర్కి ఏమీ జరగకుండా సురక్షితంగా రాగలిగారు, తప్పించుకున్నారని. ఇంకొక వార్త వస్తుందండి, ప్రైమ్ మినిస్టర్ మళ్ళా వాండా విస్తా అనే హోటల్లో స్టే చేయడానికి బ్యాక్ వెళ్ళలేదు.
అని కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో అది అయితే మాత్రం అంటే హోటల్లో ఏదో జరగబోయింది, ప్రైమ్ మినిస్టర్ గారి మీద ఏదో అటెంప్ట్ చేయబోయారు అనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏంటి, ఇది ఎలా బహిర్గతమైందంటే పుతిన్ కేజీబీ అధినేతగా ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్తో రష్యా యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయండి, ఎస్విఆర్, బిఎఫ్ఎస్ఆర్ అంటే ఫార్మర్స్ కేజీబీ, అవి చాలా అత్యున్నతమైన సెక్యూరిటీ స్పైయింగ్ ఏజెన్సీస్ అనమాట. అమెరికా సిఐఏతో సమానంగా ఉంటుంది, ఇజ్రాయెల్ మొసాద్ మించి ఉంటుందన్నమాట కేజీబీ. అందుకే పుతిన్కి అంత సెక్యూరిటీ. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడికి వచ్చి చైనా సహకారం తీసుకుని ఆయన ప్రైమ్ మినిస్టర్ మోడీని చాలా జాగ్రత్తగా సురక్షితంగా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీనికి చక్కగా బలం చేకూర్చి అతిపెద్ద విషయం ఒకటి చెప్తున్నారు, ఈ వార్తల్లో కూడా వస్తుందండి. అది మనం నమ్మి తీరాలన్నమాట. అదే సమయం అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పుతిన్ గారు కారులో చక్కర్లు కొట్టే డేటుని రోజునే అదే సమయంలో ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షెరటాన్ హోటల్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సిఐఏ ఏజెంటు హత్య కావించబడ్డాడు. ఆయన శవాన్ని అమెరికా అధికారులు అసలు పోస్ట్ మార్టం ఏమీ లేకుండా వెంటనే అక్కడి నుంచి తరలించడం జరిగింది. అక్కడే అంటే ఏంటి, ఇండియా అదేవిధంగా రష్యన్ స్పెషల్ స్పైయింగ్ ఏజెన్సీలు కలిసి దాన్ని బహిర్గతం చేసి ఆయన హత్య చేయడం జరిగింది, లేపేసడం. అంటే స్పైయింగ్ బయటకు రారు, స్పైయింగ్ ఏజెంట్లు మరణాలు అవి బయటకు రావు, చాలా సీక్రెట్గా ఉంటాయి అన్నమాట. సో ఆయన చనిపోవడం అనేది బలం చేకూరుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేంజ్ అయ్యి చాలా జాగ్రత్తగా బయటపడ్డారు. అంటే రష్యాకి మనం రుణపడి ఉన్నాం. పుతిన్ చాలా చక్కగా, చైనా కూడా అయ్యో ప్రైమ్ మినిస్టర్కి ఏదన్నా అయితే ఆ పేరు వచ్చేది, బ్యాడ్ నేమ్ వచ్చేది చైనాకి. చైనా తట్టుకోలేదండి. ఏ దేశం, శత్రు దేశాలు కూడా ఒక దేశ అధ్యక్షుడు తన దేశంలో చనిపోవడం, తన దేశంలో ఏది అవ్వడం కోరుకోరు. హై సెక్యూరిటీ ఉంటుంది. చైనా ఎంత కుట్ర పడినా ప్రైమ్ మినిస్టర్ మోడీ లైఫ్ మీద అటెంప్ట్ చేయదు, అది జరిగి ఉంటుందండి. ఆ బహిర్గతం చక్కగా బహిర్గతం చేసి ఇండియన్ స్పైయింగ్ ఏజెన్సీ రష్యా స్పైయింగ్ ఏజెన్సీలు, పుతిన్, చైనాలు చాలా జాగ్రత్తగా మోడీ గారిని చాలా జాగ్రత్తగా సురక్షితంగా బయట పెట్టడం జరిగింది. ఈ ఎవిడెన్స్ ఆధారంగా డాటెడ్ కలపడం. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇండియా వచ్చిన తర్వాత సెమీకాన్లో సెప్టెంబర్ 2 అంటే ఒక రోజు తర్వాత ఆయన మాట్లాడుతూ తప్పట్లు కొడుతున్నారు, సమావేశాలు మాట్లాడుతూ తప్పట్లు కొడుతున్నారు. మీరు నేను సురక్షితంగా వచ్చినందుక అంటే ఆయన ఎప్పుడు అలా మాట్లాడరు. చాలా క్రిప్టిక్గా, చాలా నిగూఢంగా మాట్లాడేటప్పటికి అది ఇవన్నీ అనుమానాలకు తావిచ్చింది. అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ముందే తెలుసు కుట్ర అనేది. చాలా జాగ్రత్తగా వచ్చారు. ఏమైనా భారత అధినేత గుర్తుపెట్టుకోవాలి, 145 కోట్ల మందికి అధినేత, 75% అప్రూవల్ రేటు, 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి ఒక అద్భుతమైన నేషనలిస్ట్గా, దేశభక్తుడిగా పేరు మోసిన ప్రధాని మోడీ అంటే దేశం అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే అది భారతదేశానికి చాలా అవమానకరం. ఇప్పటికే లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోవడం ఇప్పటికీ కూడా తట్టుకోలేకపోతుంది భర్తావని వేరే దేశం వెళ్ళి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ సురక్షితంగా వచ్చినందుకు ఈ యొక్క సిఐఏ ఇలాంటి కుట్రలు చేత కాబట్టి చాలా జాగ్రత్తగా భారతీయులందరూ సంతోషపడిన రోజండి. ఎంజీరావు గారు.